దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికి శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మా అందరికీ వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రభైన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలండి. మరి నూతన సంవత్సరంలో ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి నెలలో మనం ఉన్నాం. చాలా మంది గతించిపోయినారు ఈ నెల లేకుండా, కానీ మనము ఉన్నామంటే అది ఒక అద్భుతమే దేవుని సన్నిధిలో. చూడండి, మనం అనుకుంటాం మన జీవితంలో ఎప్పుడైనా మన ఇష్టం జరగాలి అనుకుంటాం, నా ఇష్ట ప్రకారం జరగాలి అనుకుంటాం. కానీ మనము అలా అనుకునే కంటే, దేవా ఇది నాకు ఇష్టం, నీ ఇష్టమైతేనే నా జీవితంలో ఇది కలగజేయి అని అడగలేని సందర్భంలో పడిపోతూ ఉన్నామండి. రీసెంట్గా ఒక యవన బిడ్డ, ఆ బిడ్డ యుఎస్కి ప్రిపేర్ అవుతూ యుఎస్ ప్రిపేర్ అవుతూ ఆమెకు వీసా 2 సార్లు రిజెక్ట్ కావడం వలన ఆమె ఏమనుకున్నదంటే, దేవుడు ఉంటే నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటూ ఉందండి. దేవుడు నన్ను ఎందుకు ఈ విధంగా చేశాడు అని అనుకుంటూ ఉంది ఆ అమ్మాయి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, చూస్తే ఇప్పుడు ఈ సమయంలో యుఎస్ఏలో కాలిఫోర్నియాలో అక్కడ చూస్తున్నాం కదా, లాస్ ఏంజల్స్లో ఎంత భయంకరమైన ప్రమాదం జరిగి అక్కడ ఉన్నటువంటి ఆ దేశమంతా కూడా ధ్వంసమైనట్లు మనము న్యూస్లో చూస్తూ ఉన్నామండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఇష్టం కాదండి, దేవుని ఇష్టం నెరవేర్చమని అడగాలి. ఆ అమ్మాయితో మాట్లాడుతూ నేను అన్నాను ఆమెతో, ఏమనంటే, దేవుని ఇష్టము ఏది ఉంటే అదే నీ జీవితంలో జరుగుతుంది. దేవుని ఇష్టం లేదు నువ్వు అక్కడికి వెళ్ళడం, అక్కడ ఎంత ప్రమాదం పొంచి ఉందో నీకు తెలియదు. కాబట్టి దేవుడు అక్కడ నేను పంపడానికి దేవుడు ఇష్టపడతలేడేమో, ఒకసారి ఆలోచన చేసుకో అని మాట్లాడినానండి. హల్లెలూయా. నిజమే, అప్పుడప్పుడు మన ఇష్టం జరగకపోతే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవా నా ఇష్టం ఇది ఉంది, ఎందుకు జరుగుతలేదు అని అడిగిన సందర్భాలు ఉండొచ్చు. అప్పుడప్పుడు వివాహ విషయంలో కూడా మనం ఎవరినైనా ఇష్టపడినప్పుడు దేవుని చిత్తము ఉండకుండా చేసుకునే ప్రయత్నము ఉన్నప్పుడు అక్కడ కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు అనుకుంటామేమని, నేను ఆ అమ్మాయిని లేకపోతే ఆ అబ్బాయిని నేను ఇష్టపడుతున్నాను, కానీ దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనుకుంటాం. కానీ దేవుని ఇష్టం ఏంది అని అడగలేని స్థితిలో మనం పడిపోతున్నామండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అడుగుదాం, దేవా నీ ఇష్టం నీ చిత్తం ఏముంది అని అడిగేటటువంటి ఆ పరిస్థితుల్లోకి రావాలండి. దేవుని ఇష్ట ప్రకారంగా మనం జీవించినప్పుడు మన జీవితము చాలా సంతోషంగాను చాలా ఆనందంగాను ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడూ దేవుని సన్నిధికి వెళ్ళి అడిగినప్పుడు, దేవా నీ ఇష్టాన్ని నా పట్ల నెరవేర్చు అని అడిగేటటువంటి ఆ భాగ్యాన్ని పొందుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో చూస్తే, అక్కడ ఇర్మియాతో ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తున్న మాటను చూస్తే, నువ్వు కుమ్మరింటికి వెళ్ళు, అక్కడ నా మాట నీకు తెలియజేస్తానంటున్నాడు. నేను కుమ్మరిని ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. చూడండి, సారె మీద కుమ్మరి పని చేస్తున్నాడు. మన పరమ కుమ్మరి అయినటువంటి దేవుడు కూడా ఎప్పుడు పని చేస్తూ ఉంటాడండి, మనని సరి అయిన పాత్రగా మలచడానికండి. మనం అనుకుంటాము, దేవా నా ఇష్టం ఇది, నన్ను నా ఇష్ట ప్రకారం నేను ఇట్లా జీవించాలనుకుంటున్నా అనుకుంటే దేవుడు దానికి ఒప్పుకోడండి. ఆయన ఇష్టమైన పాత్రగా ఆయన మాలుస్తాడండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకి ఇష్టమైనట్లుగా దానితో మరి ఒక కుండను చేసాను. చూడండి, కుమ్మరి వాని చేతిలో ఆ కుండ ఎప్పుడైతే విడిపోయిందో ఆ జిగట మన్ను మరలా తీసుకొనంట కుమ్మరి తనకిష్టమైనట్టుగా ఆ కుమ్మరి వాడు ఆ పాత్రను ఆ కుండను తయారు చేశాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన పోలిక చొప్పున తన రూపంలో మనని సృష్టించుకున్న దేవుడు మనని ఎలా మలచాలో ఆయనకు తెలుసు. అలా తెలుసు కాబట్టి నీ ఇష్టం కాదు, నువ్వు అడుగు దేవా. కుమ్మరి వాని చేతిలో పాత్ర విడిపోయినప్పుడు తిరిగి నువ్వు ఎలా దానిని నూతన పాత్రగా, నూతన అభిషేకంగా, నూతన ఆత్మగా, నూతన శక్తిగా నన్ను నింపుదేవా అని నువ్వు అడుగు. నీ ఇష్టమైతేనే నాకు ఇది దయచేయి అని అడుగు. ఖచ్చితంగా దేవుడు
ఆయన ఇష్టాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. కానీ నీ ఇష్టాన్ని వెళ్ళి చెప్పినప్పుడు అక్కడ నువ్వు మాట్లాడే మాట ఏముండాలంటే, దేవా ఇది నా ఇష్టం కానీ ఇది నీ ఇష్టమైతేనే నాకు దయచేయమని అడిగేటటువంటి ఆ కృపను నువ్వు పొందుకోవాలని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. చూడండి, ఒక కుమ్మరి ఎప్పుడైనా పాత్రలను తయారు చేసినప్పుడు దానిని ఎంతగానో ఆ మట్టిని తొక్కి మరి ఆ మట్టినంతా కూడా మరి తీసుకెళ్ళి మరి సారెపై ఉంచి దానిని తయారు చేస్తూ ఉంటాడండి. మరి నీవు కూడా మరి ఈ లోకంలో మరి మనుషుల చేత అందరి చేత అవమానాలు అన్ని నిందలు కష్టాలు అన్ని అనుభవించిన తర్వాతే దేవుడు నేను సరైన పాత్రగా తయారు చేస్తాడు. నువ్వు వెళ్ళి నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ నష్టం వచ్చింది, నాకెందుకు ఈ సమస్య వచ్చింది అని నువ్వు అడుగుతున్నావు. కానీ మరి దేవా ఈ సమస్య ఇచ్చినావు అంటే దాని నుంచి నేనేం నేర్చుకోవాలా, నాకు ఈ కష్టం ఇచ్చినావు అంటే దాని నుంచి నేనేం నేర్చుకోవాలి ప్రభువా, మరి నీ ఇష్టం ఏదో అదే నెరవేర్చు ప్రభువా అని అడగలేనటువంటి జీవితంలో ఉండిపోతున్నామండి. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకుందాం ఏమంటే, దేవా నీ ఇష్టాన్ని నా పట్ల నెరవేర్చు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి నూతన దినాన్ని ఇచ్చాడు. ఈ దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ప్రతి క్షణం ప్రతిరోజు దేవుణ్ణి అడుగుదాం, దేవా నీ ఇష్టాన్ని నా పట్ల నెరవేర్చని. ఈ నూతన సంవత్సరంలో మన ప్రార్థన ఇదే ఉండాలండి. ఓ రోజు ఒక తోటమాల ఏం చేశాడంటే, ఆ కుండని తీసుకెళ్ళి కుండలో నీళ్లు తీసుకుని వెళ్ళి తోటంతా తడిపేవాడు. అప్పుడు ఆ తోటంతా తడిపిన తర్వాత ఈ కుండ చాలా పాతదైపోయింది. చాలా పాతదైపోయినప్పుడు ఆ కుండ అనుకుంటుంది ఏమనంటే, నేను చాలా పాతగా అయిపోయినాను, ఇక నా యజమానుడు నన్ను పక్కన పాడేస్తాడు, కాబట్టి నేను పనికి రాని దానిలాగా అయిపోయినా అని కుండ అనుకుంటుంది. అనుకుంటూ యజమానితో మాట్లాడుతుంది, యజమానుడా నేను పనికిరాని పాత్రగా అయిపోయినానే, మరి ఎట్లా అని అడిగినప్పుడు యజమానుడు ఏం చేస్తుండే, అదే పాత్రను తీసుకొని వెళ్తూ ఉన్నాడండి. అదే పాత్రను తీసుకొని వెళ్ళి ఆ తోటంతా తడిపి ఆ కుండకు చూపిస్తున్నాడు. ఏమనంటే, ఈ తోటలో ఉన్న ప్రతి మొక్క ప్రతి పువ్వు నీ నుంచి ఇచ్చినటువంటి నీళ్లు, నీ లోపల తీసుకెళ్ళి పోసినటువంటి నీళ్ళే ఇవి అని చెప్పాడండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు అనుకోవద్దు నేను పాతగా అయిపోయినా, నేను మరి ఇట్లాంటి పరిస్థితులు అయిపోయినా దేవుడు నన్ను మరి మలుస్తాడా, నన్ను ఏ విధంగా మలుస్తాడని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు అనుకుంటే ఏ విధంగా అయినా నిన్ను మలిచే శక్తి ఆయనకు ఉందంటే, మరి యజమానుడు ఏ విధంగా అయితే ఆ తోటను చూపించి ఇదంతా నీ లోపల తీసుకువెళ్ళిన నీళ్ళతోనే ఈ కుండ లోపల ఉన్నటువంటి నీ లోపల ఉన్న నీళ్ళని తీసుకెళ్ళి తడిపిందే అని ఏ విధంగా అయితే చూపిస్తున్నాడో, అదే విధంగా ఒక రోజు దేవుడు కూడా చూపిస్తాడు. నీ వలన వీళ్ళందరూ రక్షింపబడ్డారు, నీ వలన మరి వీళ్ళందరూ మార్చబడ్డాడు, నీ వలన నువ్వు అనుకోవద్దు దేవుడు నన్ను వాడుకోడేమో, దేవుడు నన్ను ఈ విధంగానే పెడతాడేమో అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు అనుకుంటే ఈ క్షణం నుంచి దేవుడిని వాడుకునే ఆరంభం చేస్తాడండి. కాబట్టి మన ఇష్టం కాదు, అడుగుదాం దేవునికి దగ్గరికి వెళ్ళి, దేవా నీ ఇష్టాన్ని నా పట్ల నెరవేర్చు ప్రభువా అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు తన కృపను చూపిస్తాడు. మరి ఈ నూతన సంవత్సరంలో నూతన నెలలో మనం ఉన్నాం కాబట్టి మరి నూతనంగా ఇంకా వింటున్న బిడ్డలందరినీ దీవించి నడిపించాలని, ఇంకాను మీరు నూతన పాత్రలుగా దేవుని చేతిలో మలచబడే పాత్రలుగా ఉండాలని, దేవుడు అనుకుంటే మిమ్మల్ని మలిచి సరైన పాత్రగా మార్చి అనేకులకు మరి ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగా, అనేకులకు ఘనత తెచ్చే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దుతారని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.